గోల్డ్ ప్రైస్ మళ్ళీ పెరుగుతుంది కదా అని చూసుకొని చాలామంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దామని అనుకుంటున్నారు. ఒకవేళ కనుక మీరు గోల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మీకు తెలియకుండానే మీరు ఎక్కువ ప్రైస్లో కొంటారు. మీరు కనుక గోల్డ్ కొనే ఉద్దేశం ఉన్నా లేదంటే మీకు తెలిసిన వాళ్ళు గోల్డ్ కొంటున్నా కానీ ఈ వీడియోని వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. నేను ఎలానో చెప్తాను, వీడియోని క్లియర్గా చూడండి. హలో, నా పేరు రాహుల్. నేను మనీకి సంబంధించిన అన్ని వీడియోస్ని చేస్తూ ఉంటాను. అయితే ఈ మధ్య గోల్డ్ ఇండియాలో పెరుగుతున్నా కానీ గ్లోబల్గా మాత్రం గోల్డ్ వాల్యూ పెరగటం లేదు. ఎందుకు అంటే రూపీ వాల్యూ డాలర్కి అగేన్స్ట్గా పడిపోతూ ఉంది. మనము ఇండియాలో గోల్డ్ని డాలర్ ఎంత ఉంటుందో దాని ప్రకారం వాల్యూ చేస్తూ ఉంటాం. ఈ మధ్య రూపీ $1 ఆల్మోస్ట్ 90 రూపీస్ నడుస్తుంది. దీనివల్ల ఇండియాలో మీరు కనుక గోల్డ్ కొనుక్కుందాం అనుకుంటే ఒకవేళ మళ్ళీ రూపీ రీసెట్ అయిందనుకోండి, 89-90 బదులు 86కి వచ్చిందనుకోండి, మీ గోల్డ్ వాల్యూ ఆటోమేటిక్గా పడిపోతుంది. ఎందుకు అంటే గ్లోబల్గా 1 ounce ఆఫ్ గోల్డ్ $4,200 నడుస్తుంది. అంటే 4,200 ఇంటూ మనం 90 క్యాలిక్యులేట్ చేసుకున్నాం అనుకోండి, 3,78,000 అవుతుంది. అంటే 1 ounce అంటే ఆల్మోస్ట్ 31 grams. ఒకవేళ $1 86 రూపీస్ ఉందనుకోండి, అప్పుడు 4,200 ఉన్నా కూడా గోల్డ్ వాల్యూ వచ్చేసి ఇండియాలో 1 ounce 3,61,000 అవుతుంది. అంటే ఆల్మోస్ట్ 17,000 to 18,000 డిఫరెన్స్ పడుతుంది. ఇలా కావడం వల్ల ఒకవేళ రూపీ సెట్ అయితే మీరు కొనుక్కున్న గోల్డ్ వాల్యూ పడిపోయే అవకాశం ఉంది. అందుకనే ఒకవేళ గోల్డ్ కొందామనుకుంటే కేవలం ఇలా పెరుగుతుంది అన్న అబ్జర్వేషన్ చూసుకొని కొనకండి. ఖచ్చితంగా దాని గురించి రీసెర్చ్ చేయండి.